న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జన్నారం మండలంలోని పోనకల్ గ్రామంలో మండల తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు పటేల్ సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 పథకాలకు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, జనవరి 6 వరకే కాకుండా ఈ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను చెప్పిన దానికంటే ముందుగానే నెరవేరుస్తుందని తెలిపారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన హామీలను చెప్పిన దానికంటే ముందుగానే నెరవేరుస్తుందని తెలిపారు. బయట నుంచి వినపడుతున్న మాటలను నమ్మొద్దని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 1 నెల రోజులు కూడా కాలేదని, అయినా కూడా అన్ని హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తదుపరి ఖానాపూర్ శాసనసభ్యులు మొదటిసారిగా పోనకల్ గ్రామ పంచాయతీకి వచ్చిన సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కు భూమేష్ మరియు వార్డ్ మెంబర్లు అందరూ కలిసి సాలువా కప్పి పుష్పగుచ్చమిచ్చి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాదాడి సరోజన రవీందర్రావు, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, సర్పంచ్ జక్కు భూమేష్, మండలంలోని అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళకు కావాల్సిన పత్రాలు కావచ్చు, ఎందుకంటే రేపే గ్రామ సభ ఉంది, పర్యావరణ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి రావడం చెప్పడమే కాదు, కన్సర్న్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కావాలి. భూమి అయితే భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, దేనికి సంబంధించిన వాళ్ళ అప్లికేషన్ పెడుతున్నారు, దానికి సంబంధించిన అప్లికేషన్లు పెడుతున్నారు. దాంతోపాటు ఫోటోలు కావాలని చెప్పింది. ఫోటోలు మీరు గతంలో ఇష్టం వచ్చే ప్రజాధనాన్ని వినియోగం చేశారు. ఈరోజు మేము పాలకులం కాదు, సేవకులుగా మరి ప్రజాధనాన్ని వినియోగం చేయదలుచుకుని ఆరంభాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థనే ఏ సక్రమంగా నడపాలని మేము అనుకుంటున్నాం. మా కొత్త మాహితులు కానీ కొత్త వాహనాలు కానీ మేము ఎక్కడ కూర్చోకపోవడం లేదు. ప్రభుత్వంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి కూడా కొంత సెట్ కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. కానీ దాని విషయంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులు కామెంట్లు వాట్సాప్లో పెడుతున్నారు. అది వాళ్ళ విజ్ఞతగా బదులుస్తున్నాం. మరి మేము అధికారంలో వచ్చి 1 నెల రోజులు కూడా ఇంకా పూర్తి చేయాలి. మరి దాని విషయంలో అనేక రకాలుగా కామెంట్లు పెట్టడం అది వాళ్ళ మంచిది కాదు. కాబట్టి సోదరులారా, మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలకు మేము కట్టుబడి ఉన్నాం. 100 రోజులు అమలు చేస్తామని పాటిస్తాం.